ఆచార్య చాణక్యుడు జీవితంలో విజయం సాధించేందుకు పలు విషయాలు చెప్పాడు. ఎలాంటి విషయాలు ఫాలో కాకూడదో చాణక్య నీతిలో తెలిపాడు. చాణక్య నీతిలో జీవితంలోని అనేక అంశాల గురించి ఉంటాయి. మానవ జీవితాన్ని సరళంగా, విజయవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలను చాణక్యుడు చెప్పాడు. ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు, కానీ అందరూ విజయం సాధించలేరు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. చాణక్యుడి సూత్రాలు పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. చాణక్యుడు తన సూత్రంలో జీవితంలో అమలు చేయగల అనేక విషయాలను పేర్కొన్నాడు. జీవిత సమస్యలను అధిగమించడానికి అనేక దశలు ఉన్నాయి. కొన్ని విషయాలు పాటిస్తే మనిషి ఎలాంటి పరిస్థితిలోనైనా కలత చెందకుండా మంచి జీవితాన్ని గడపవచ్చు. చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటించేవారు ఇప్పటికీ ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. అపజయాన్ని ఎదుర్కోకుండా ఉండేందుకు చాణక్యుడు చెప్పిన విషయాలు ఏంటో చూద్దాం. ఈ విషయాలు తెలుసుకుంటే జీవితంలో అపజయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మీకు ఆత్మవిశ్వాసం ఉంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయానికి మార్గాన్ని కనుగొంటారు. చాణక్యుడి ప్రకారం ఆత్మవిశ్వాసం ఎప్పుడూ నిరాశపరచదు. ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో ఎవరూ ఓడించలేరు. మీరు ముందుకు సాగవచ్చు. మిమ్మల్ని ఓడించేవారు ఉండరు. జ్ఞానం ఒక వ్యక్తికి నిజమైన స్నేహితుడుగా చెప్పవచ్చు. చాణక్యుడు ప్రకారం పుస్తక జ్ఞానం లేదా ఏదైనా చర్య ద్వారా, అనుభవం ద్వారా పొందిన జ్ఞానం ఎప్పుడూ వృధా కాదు. అందుకే బుద్ధిమంతులు జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేరు. చాణక్యనీతి ప్రకారం మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీ స్వంత తప్పులు, ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవాలి. ఇతరుల తప్పుల నుండి నేర్చుకోని వ్యక్తి జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడతాడని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో ఎన్నో అపజయాలను ఎదుర్కోవలసి వస్తుంది. తప్పులు చేయండి, నేర్చుకోండి, కానీ మళ్ళీ ఆ తప్పులు చేయకూడదు. ప్రపంచాన్ని నియంత్రించే ఏకైక శక్తి డబ్బు అని చాణక్యుడు చెప్పాడు. ధనం ఉన్న వ్యక్తికి బంధువులు, పరివారం ఉంటారు. ఎవరైనా ధనవంతుడైతే అతన్ని గొప్ప వ్యక్తిగా సమాజం పరిగణిస్తుంది. ధనవంతుడు కావడం ద్వారా తెలివితక్కువవాడైనా గొప్పగా కనిపిస్తాడు. అందుకే జీవితంలో ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి.